హరి ఓం విఘ్న వినాయకాయ నమః వాగ్దేవే నమః నమస్కారం ప్రార్థయాన్ కరిష్యే. ఆత్మీయ బంధుమిత్రుల సకుటుంబ సమేతముగా సర్వ జీవకోటి సర్వ ప్రపంచంలో ఉండే అందరికీను ఈ యొక్క యుగ యుగాలనికి వస్తున్న శ్రీ యుగాది, ఉగాది అని కొందరంటాము, యుగాది అంటాము. ప్రపంచంలో అందరికీను నూతన సంవత్సరపు యుగాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరపు శుభాకాంక్షలతో మీ కళేంద్రుడు. కొత్త సంవత్సరము అందరూ ఆయురారోగ్యంతో అష్ట ఐశ్వర్యాలతో సకుటుంబ సమేతంగా ఆనందంగా ఈ విశ్వావసునామ సంవత్సరము జీవించాలని ప్రార్థిస్తున్నాను. మీ యొక్క కళేంద్రుడు. ఇప్పుడు మనము యుగాది అనేది అందరూ అన్ని విధాలుగా విశ్లేషణ చేస్తూ ఉంటారు. పంచాంగ శ్రవణాలు విశ్లేషణ చేస్తూ ఉంటారు. ఈ పంచాంగాల్ని కొన్ని దీనికి ఎప్పుడు కనిపెట్టినారు, ఎప్పుడు దీన్ని ఎట్లా దీన్ని ఆవిర్భవించిందని కూడా చాలా మందికి తెలియదు. అది తెలియదు లేదు. అప్పుడెప్పుడో ఋషులు ఎన్నో కోట్ల సంవత్సరాల వెనకాల ఋషులు కనిపెట్టాక దాని పరంపరంతో మనకి శాతవాహనులు వచ్చినాక వాళ్ళని ఇంకా మన యొక్క యుగాదిని మళ్ళీ పరంపరగాది నడుచుకొని వస్తుంది. మనము చంద్రమాన యుగాది ఎత్తుకుంటాము. ఆ చంద్రమాన యుగాది చంద్రుని యొక్క బింబం తీసుకొని చంద్రుని యొక్క ఆధారంగా మనం ఈ యొక్క చంద్రమాన యుగాదిని చేస్తూ ఉంటాం. మనము కొంచెము వెనక్కిపోతాం. మనము క్రోధినామ సంవత్సరం చేసుకున్నాం. పేర్లనే క్రోధినామ సంవత్సరం ఉంది. మనకి ఇంట్లో పెద్దవాయన కరెక్ట్గా ఉన్నారంటే ఆ సంసారం ఆనందంగా జీవిస్తే దానికి ఒక ఉదాహరణగా మీకు చిన్నగా విశ్లేషిస్తుంది. మన ప్రపంచంలో అన్ని దేశాలు చూసుకొని రండి. అన్ని దేశాలు వాళ్ళు ఎంత కష్టపడుతుండో ఆలోచించేస్తుంది. క్రోధినామ సంవత్సరంలో తెలియకనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం అవుతా ఉంది. తెలియకనే అమెరికాలో అతలో కథలమైపోయినారు. తెలియకనే ఇజ్రాయెల్ హమాస్ వాళ్ళ యొక్క యుద్ధాలు అవుతా ఉంది. టర్కీ సర్వనాశనం అవుతా ఉంది. పాకిస్తాన్ మీకు తెలిసినది, ఇప్పటికి ఏమీ లేదు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, శ్రీలంక, దీని అన్నింటినీ చూసుకోండి. మీరు ఒక్కొక్కటి ప్రపంచంలో ఉండేది మీరు అన్నీ చూసుకుంటే క్రోధినామ సంవత్సరంలో వాళ్ళు ఎంత కష్టపడినారు ఏమనేది మీరే అవలోకనం చేసుకోండి. లేదా మీకు కావాల్సిన యూట్యూబ్లో ప్రపంచంలో ఓ దేశాన్ని ఎత్తుకుంటే వాళ్ళకి పోయిన కష్టాలు, అక్కడ ఉండే యుద్ధాలు, అక్కడ ఉండే భయభీతి ప్రాంతాలు ఎట్లయింది, ఈ క్రోధం ఎట్లా వచ్చింది, ఆ నామ సంవత్సరంలో ఉంది క్రోధినామ సంవత్సరం అనేది. ఆ దీంట్లో మీకు తెలుస్తుంది. మన దేశానికి ఈ సంవత్సరంలో ఉన్నప్పుడు అంటే ఈ క్రోధినామ సంవత్సరం ఇప్పుడు 10 ఏళ్ళనిగా మనం ఆనందంగా ఉన్నాం. ఈ సంవత్సరంలో కూడా ఈ క్రోధినామ సంవత్సరం అన్ని ప్రాంతాలు కష్టాల్లో ఉంటే మనం ఆనందంగా ఉన్నాం. ఆనందం చూడండి ఎలా ఉంది. చెప్తాను చూడండి. మనము మన యొక్క రాముల్ని ప్రతిష్టాపన చేసుకునే సంవత్సరం అయింది. ఎన్నో ఏళ్ళని ఇంకా 600 ఏళ్ళని ఇంకా కొట్లాడి మనం చేసుకుంటే మనము ఆనందంగా రాముల యొక్క ప్రతిష్టాపన సంవత్సరానికి ఆ యొక్క రాముని తెలుసుకున్నాం. 144 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చిన కుంభమేళ అందరూ పాల్గొన్నాం. 70 కోట్ల మంది ప్రయాగ్రాజ్లో చేరితే ఏదో చిన్న వేరే వాళ్ళు చేసిన తప్పుకి అక్కడ కొంచెం తొక్కించలాట తొక్కితే ఇంకా 70 కోట్ల జనాలు ప్రపంచం అందరూ ఎదురు చూస్తున్నారు. ఎట్లు వీళ్ళు 70 కోట్ల జనాలని ఎట్లు వీళ్ళు దాన్ని వ్యవహారం చేసి ఎట్లు దాన్ని సమభావంగా పొంచిరు వీళ్ళు అనేది ప్రపంచమంతా 70 కోట్ల ఎన్నో దేశాలు దాన్ని చూస్తా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మనకి రాముల దయ, ఈ పక్క కుంభమేళ, మళ్ళీ
మన చుట్టుపక్కల మన భారతదేశం ఇదంతా ఒకప్పుడు మన భారతదేశంలో ఉన్నింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూతాను, సిక్కిం, ఇదే మయన్మారు, అంటే బర్మా దాన్ని అంటాం, అన్నీ మన భారతదేశం అంటే విడిపోయినాము, కాలక్రమం విడిపోయినాం. ఇప్పుడు అన్ని దేశాలు వాళ్ళ పరిస్థితులు కష్టాలు తెలుసుకుంటారు. కానీ మన భారతదేశంలో మాత్రం ఆనందమును, క్రోధినామ సంవత్సరం వచ్చినా అది వెళ్ళినా కూడా మనం ఆనందంగా ఉండాము. దానికి కారకుడు మన దేశ ప్రధాని గారు. మన అదే పెద్దన్న అంటాం, ఇంటికి పెద్దన్న అంటాం, మన దేశం ప్రధాని గారు. అలాంటి ప్రధానిగా దీంట్లో మనం కూడా ముందరికి పోతున్నాం. ఈ యొక్క శ్రీ విశ్వావసునామ సంవత్సరం అందరూ కూడా ఇదే తర ఆనందంగా ఇంకా మనము ప్రజ్వలించాల, ప్రపంచంలో భారతదేశం విశ్వగురువుగా కావాలని కోరుతూ మీ అందరికీ నేను ఈ యొక్క నూతన సంవత్సరపు యుగాది శుభాకాంక్షలు చెప్పుతూ మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ శ్రీరామకృష్ణ అర్పణమస్తు.